COVID-19 కారణంగా విద్యకు దూరమైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు శుభవార్త. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీ ఎంవి శేషగిరిబాబు గారు మరియు జిల్లా ఎస్పీ శ్రీ భాస్కర్ భూషణ్ గారి సూచనల మేరకు 8, 9వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు రెమెడియల్ తరగతులను జిల్లా విద్యాశాఖాధికారి మరియు డిపిసి సమగ్ర శిక్ష శ్రీ ఎం జనార్దనాచార్యులు మరియు ఏపీసీ సమగ్ర శిక్ష డాక్టర్ వి బ్రహ్మానందరెడ్డి గార్ల పర్యవేక్షణలో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు 9వ తరగతి మరియు ప్రతిరోజు సాయంత్రం 3 గంటల నుండి 4 గంటల వరకు 8వ తరగతికి సంబంధించిన భౌతిక రసాయన శాస్త్రములలో పాఠ్యాంశాలు ప్రసారమగును. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగపరచుకోగలరు. హాయ్ చిల్డ్రన్, ఈ విరామ సమయాన్ని మీరందరూ కూడా చక్కగా సద్వినియోగం చేసుకుని ఉంటారని ఆశిస్తున్నాం. మన గౌరవ జిల్లా కలెక్టర్ మరియు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నెల్లూరు వారి సూచనల మేరకు జిల్లా విద్యాశాఖాధికారి మరియు సమగ్ర శిక్ష ఏపీసీ యొక్క ఆధ్వర్యంలో రెమెడియల్ ఆన్లైన్ క్లాసులను మనము ప్రారంభించుకున్నాం. మీరందరూ కూడా ఈ యొక్క ఆన్లైన్ క్లాసుల ద్వారా పొందినటువంటి సమాచారాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకున్నట్లయితే తదుపరి తరగతులకు ఇది ఉపయుక్తంగా ఉంటుందనేది మా భావన. అందులో భాగంగా ఈరోజు 9వ తరగతి విద్యార్థుల కొరకు రసాయన శాస్త్రంలో కీలకంగా భావించేటువంటి మూలకాల వర్గీకరణ అనేటువంటి అంశాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్ ఈజ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ కెమిస్ట్రీ. రసాయన శాస్త్రానికి మూలకాలు. ఎలిమెంట్స్ ఆర్ ది బేస్ ఆఫ్ ది కెమిస్ట్రీ. అలాంటి మూలకాల గురించి, వాటి యొక్క చరిత్ర గురించి, మూలకాల వర్గీకరణ గురించి ఈరోజు మనము ఈ తరగతిలో సమగ్రంగా నేర్చుకునేదానికి ప్రయత్నం చేద్దాం. మొదటగా మీరు టేబుల్ పైన ఉన్నటువంటి ఈ వస్తువులను ఒక్కసారి పరిశీలించండి. పరిశీలించినట్లయితే మీకు కొన్ని వస్తువులను మనకు చూపించడం జరుగుతుంది. ఇది ఒక పుస్తకం, ఇస్ ఎ బుక్. అనదర్ వన్ ఈజ్ మార్కర్, అనదర్ వన్ ఈజ్ క్యాండిల్, నీటితో నింపినటువంటి బేకర్, వాటర్ విత్ గాజ్ బేకర్ అండ్ బాటిల్. దిస్ ఈజ్ బెలూన్. మీరు ఈ యొక్క వస్తువులను పరిశీలించిన తర్వాత ఈ వస్తువులను కనుక చూసినట్లయితే ఈ వస్తువు నిర్దిష్టమైనటువంటి స్థలాన్ని ఆక్రమించి కొంత ఘనపరిమాణాన్ని కలిగి ఉండి ఒక ఆకృతిలో ఉండటాన్ని మీరు గమనించవచ్చు. దిస్ ఆబ్జెక్ట్ హ్యావ్ సమ్ ప్లేస్, ది ఆబ్జెక్ట్ హ్యావ్ డెఫినెట్ షేప్, ఆబ్జెక్ట్ హ్యావ్ డెఫినెట్ వాల్యూమ్. ఇన్ అనదర్ వన్ ఐ టేక్ వాటర్ విత్ బేకర్. నీటితో ఉన్నటువంటి ఒక గాజు బేకర్ని నేను తీసుకోవడం జరిగింది. ఈ నీటితో ఉన్నటువంటి గాజు బేకర్లో నీరు అనేది ఒక నిర్దిష్టమైనటువంటి ఘనపరిమాణాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా బాటిల్లో ఉన్నటువంటి నీటిని కూడా మనం కానీ పరిశీలించినట్లయితే ఇది కూడా నిర్దిష్టమైనటువంటి ఘనపరిమాణాన్ని కలిగి ఉండటం మీరు గమనించారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది, వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ వాటర్, వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ వాటర్ ఇన్ బాటిల్. అంటే బీకర్లో ఉన్నటువంటి నీటి యొక్క ఆకృతి ఏమిటి, బాటిల్లో ఉన్నటువంటి నీటి యొక్క ఆకృతి ఏమిటి అని మీరు కానీ పరిశీలించినట్లయితే ఈ యొక్క ద్రవాల యొక్క ఆకృతి, ద షేప్ ఆఫ్ ది లిక్విడ్ ఈజ్ బేస్డ్ ఆన్ ది షేప్ ఆఫ్ ది కంటైనర్. సో ఈ యొక్క ద్రవాల యొక్క ఆకృతి అనేది మనం తీసుకున్నటువంటి ఆ పాత్ర యొక్క ఆకృతి పైన ఆధారపడి ఉంటుంది. అంటే మనం బీకర్లో వాటర్ని తీసుకున్నాం కాబట్టి బీకర్ ఆకృతే ద్రవాల ఆకృతిగా మీకు చెప్పుకోవచ్చు. అదేవిధంగా నీటి యొక్క ఆకృతి లేదా ద్రవాల యొక్క ఆకృతి అనేది బాటిల్ యొక్క ఆకృతిగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్
మూడవ వస్తువు, ఇది ద థర్డ్ ఆబ్జెక్ట్. దీనిలో మనము గాలిని నింపినటువంటి బెలూన్ తీసుకోవడం జరిగింది. ఈ గాలిని నింపినటువంటి బెలూన్లో ఉన్నటువంటి వాయువుకు అంటే గాలికి ఎటువంటి ఆకృతి అని కానీ ఎటువంటి ఘనపరిమాణం కానీ ఉండదు. ఈ విధంగా మనము చెప్పినటువంటి ఈ మూడు పరిశీలనల వలన we observe these three observations. Solids have definite shape and definite volume and occupy some space. Liquids have definite volume, they no shape. Gases have no shape and no definite volume. కాబట్టి ఈ యొక్క మూడు యొక్క పరిశీలనను ఆధారంగా చేసుకుని ఈ యొక్క పదార్థాలను మనము మూడు రకాలుగా వర్గీకరిస్తాం. సో అబ్జర్వ్ ది త్రీ ఆబ్జెక్ట్స్. వీ విల్ కంక్లూడ్ సబ్స్టెన్సెస్ ఆర్ త్రీ టైప్స్. ఫస్ట్ వన్ సాలిడ్స్, అనదర్ వన్ ఈజ్ లిక్విడ్స్, థర్డ్ వన్ ఈజ్ గ్యాసెస్. ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలు. ఎస్, సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. ఇన్ సాలిడ్స్, ఇన్ లిక్విడ్స్, ఇన్ గ్యాసెస్, ఘన పదార్థాల్లో కానీ ద్రవ పదార్థాల్లో కానీ వాయు పదార్థాల్లో మీరు పరిశీలించినట్లయితే ఏ పదార్థమైనా పరమాణువులతో కానీ అణువులతో కానీ నిర్మితమైందని మీరు తెలుసుకున్నారు. సబ్స్టెన్సెస్ ఆర్ మేడప్ ఆఫ్ ఎయిదర్ atoms or molecules. First of all, we will learn about what is atom, what is molecule. అంటే మొదటగా మీరు పరమాణువు అంటే ఏంది, అణువు అంటే ఏందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అకార్డింగ్ టు జాన్స్ డాల్టన్, atom is an indivisible particle. జాన్ డాల్టన్ ప్రకారం పరమాణువు అనేది విభజించుటకు వీలు కాని సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి కణము. పరమాణువు అనేది అస్థిరమైనది. ఆటమ్ ఈజ్ ఏ అన్స్టేబుల్ పార్టికల్, మాలిక్యూల్ ఈజ్ ఏ స్టేబుల్ పార్టికల్. అణువు అనేది స్థిరమైనది. అందువలనే పరమాణువులు సంయోగం చెంది అణువులుగా ఏర్పడతాయి. ఈ యొక్క పరమాణువులు మరియు అణువుల కలయిక ద్వారా ఏర్పడినటువంటి ఈ పదార్థాలు వివిధ స్థితులలో వివిధ రూపాలలో ఉండడానికి కారణం మీకు అర్థమైంది. అంటే పరమాణువులు మరియు అణువుల యొక్క కలయిక ద్వారా ఏర్పడినవి. ఒకే రకమైనటువంటి పరమాణువులు కలిగినటువంటి పదార్థాన్ని మూలకము అని అంటాము. ఎలిమెంట్స్ ఆర్ కెమికలీ ద సింపుల్ సబ్స్టెన్సెస్ అండ్ హెన్స్ కెనాట్ బి బ్రోకన్ డౌన్ యూజింగ్ కెమికల్ రియాక్షన్. రాబర్ట్ బాయిల్ ప్రకారం భౌతిక రసాయన ప్రక్రియల ద్వారా ఏదైనా పదార్థాన్ని అంతకంటే తక్కువ సూక్ష్మాతి కణమైనటువంటి పదార్థముగా విభజించలేమో దానిని మూలకం అంటారు. ఈ యొక్క మూలకము ఎలిమెంట్ రాబర్ట్ బాయిల్ మూలకాన్ని గురించి చర్చించే నాటికి కేవలం 13 మూలకాలు మాత్రమే కనుగొనబడినవి. At the time of the Robert Boyle, only 13 elements are discovered. Modern chemist, who is modern chemist? Lavoisier. Lavoisier కాలం నాటికి 24 మూలకాలు 24 elements are discovered. 1865 1865 నాటికి 63 మూలకాలు కనుగొన్నారు.
1940 నాటికి 108 మూలకాలు కనుగొనడం జరిగింది. ఈ 108 మూలకాల్లో 91 మూలకాలు సహజ సిద్ధంగా లభించినవి, 17 మూలకాలు కృత్రిమంగా తయారు చేసుకున్నవి. ప్రస్తుతము ఉన్నటువంటి మొత్తము మూలకాల సంఖ్య 118. ఒక్కసారి మనము ద హిస్టరీ ఆఫ్ ది ఎలిమెంట్స్, మూలకాల యొక్క చరిత్రను గారు చూసినట్లయితే, రాబర్ట్ బాయిల్ కాలం నాటికి 13 మూలకాలు, లెవోయిజర్ కాలం నాటికి 24 మూలకాలు, 1865 నాటికి 63 మూలకాలు, 1940 నాటికి 108 మూలకాలు, ప్రస్తుతము 118 మూలకాలు మనకు అందుబాటులో ఉన్నవి అని చెప్పవచ్చు. ఈ 118 మూలకాలు మనం పరిశీలించినట్లయితే, ఈ 118 మూలకాల్లో కొన్ని మానవ నిర్మితమైనవి, కొన్ని ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించినవిగా మనము చెప్పుకోవచ్చు. తరువాత ఈ మూలకాలకి మనము ఏ విధంగా పేర్లు పెట్టామో కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ద నేమింగ్ ఆఫ్ ది ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనము బంగారం అన్నాం. బంగారం అనేది ఒక మూలకం. దాన్ని ఇంగ్లీష్లో గోల్డ్ అంటారు, తెలుగులో బంగారం అంటాం. అలా వివిధ దేశాల్లో ఈ బంగారానికి వివిధ పేర్లు పెట్టుకోవడం జరిగింది. కానీ ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఒకే రకమైనటువంటి పదాన్ని మనం ఉపయోగించాలనే ఉద్దేశంతో మూలకాలకు పేర్లు పెట్టేటప్పుడు కామన్గా ఒక విధానాన్ని ఎంచుకోవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా మూలకం ఒకటే, కానీ దాన్ని వివిధ దేశాల్లో వివిధ భాషల్లో వివిధ పేర్లతో పిలవటం వల్ల సమస్య ఉత్పన్నమవుతుంది. కాబట్టి సాధారణంగా అన్నిటికీ ఒకే రకమైనటువంటి పద్ధతిని అవలంబించడం జరుగుతుంది. ఈ విధంగా మూలకాలకు పేరు పెట్టేటువంటి క్రమంలో కొన్ని పద్ధతులను పాటించారు. కొన్నిటికి పేర్లను వాటి ధర్మాల ఆధారంగా పెట్టడం జరిగింది. మనము తయారు చేసుకున్నటువంటి మూలకాలకు శాస్త్రవేత్తల పేర్ల మీద కొన్ని మూలకాలను, అవి లభించినటువంటి ప్రాంతాలను బట్టి కొన్ని పేర్లను, కొన్ని గ్రహాల పేర్లను, అవి లభించేటువంటి విధానాన్ని బట్టి పేర్లు పెట్టుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, హైడ్రోజన్, దీన్నే మనము తెలుగులో ఉదజని అంటాం. హైడ్రోజన్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇన్ హైడ్రోజన్, హైడ్రోజన్. వాట్ ఈజ్ హైడ్రో? హైడ్రో ఈజ్ ఇన్ లాటిన్ వాటర్. హైడ్రో అంటే లాటిన్లో నీరు అని అర్థం. జన్ మీన్స్ ప్రొడ్యూస్, జనించటం. సో నీటిని జనింప చేస్తుంది. కాబట్టి వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ వాటర్? H2O. సో H2Oలో H2 అంటే హైడ్రోజన్ ఉంది. అంటే ఈ హైడ్రోజన్ అనేది నీటిని ఇస్తుంది కాబట్టి దీనికి హైడ్రోజన్ అని పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్, ఆక్సిజన్. ఆక్సి మీన్స్ ఇన్ లాటిన్ యాసిడ్స్. తెలుగులో ఆక్సిజన్ని ఆమ్లజని అంటాం. అంటే ఆమ్లాన్ని జనింప చేస్తుంది కాబట్టి దీన్ని ఆమ్లజని. ఇంగ్లీష్లో ఆక్సి మీన్స్ ఇన్ లాటిన్ యాసిడ్స్. ఇట్ ప్రొడ్యూస్ యాసిడ్స్. సో దిస్ ఎలిమెంట్ ఈస్ కాల్డ్ ఆక్సిజన్. ఇలా మనం పేర్లు పెట్టుకున్నాం. నెక్స్ట్ వన్, అబ్జర్వ్ హీలియం. What is helium? Helium is occurrence in solar system. సూర్యునిలో కనుక్కున్నారు కాబట్టి ఆ మూలకానికి మనము హీలియం అని పేరు పెట్టాం. హీలెస్ అంటే గ్రీకులో సూర్యుడు అని అర్థం. అందువల్ల సూర్యునిలో లభించేటువంటి మూలకం కాబట్టి దానికి హీలియం అని పేరు పెట్టడం జరిగింది. ఇట్లా మీరు కొన్ని మూలకాలుగా మనం కనుక గమనించినట్లయితే, ఇక్కడ యురేనియం, నెప్ట్యూనియం, ప్లూటోనియం అని కొన్ని మూలకాలు మీరు వినుంటారు. యురేనియం అనేది యురేనస్ గ్రహము ఆధారంగా చేసుకుని, నెప్ట్యూనియం గ్రహాన్ని ఆధారంగా చేసుకుని, ప్లూటో గ్రహాన్ని ఆధారంగా చేసుకుని వాటికి పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా క్యూరియం, మెండలీనియం,
రూథర్ఫోర్డియం, బోరియం ఇలాంటి పేర్లను మీరు మూలకాలకు వినే ఉంటారు. అంటే ఈ యొక్క మూలకాలకు శాస్త్రవేత్తల పేర్లు పెట్టడం జరిగింది. ఫెర్మి పేరు మీదుగా ఫెర్మియం, మేడం క్యూరీ పేరు మీదుగా క్యూరియం, నీల్స్ బోర్ పేరు మీదుగా బోరియం, అలా చెప్పుకుంటా పోతే కొన్ని మూలకాలు మనం చెప్పచ్చు. అదేవిధంగా కాలిఫోర్నియం, పొలోనియం అనేటువంటి పదాలు కూడా మీరు వినుంటారు. కాలిఫోర్నియం అనేది కాలిఫోర్నియాలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతాన్ని బట్టి మనం పేరు పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా పోలాండ్ దేశపు దానికి గుర్తుగా మనము పొలోనియం అని పేరు పెట్టుకోవడం జరిగింది. ఇలా మూలకాలకు వివిధ రకాలైనటువంటి పేర్లను మనము సూచించడం జరిగింది. ఈ 118 మూలకాలకు కూడా మనము పేర్లు పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క రసాయన శాస్త్రంలో అనేక రసాయన చర్యల్లో పదే పదే ఈ మూలకాల యొక్క పేర్లను మనము ఉచ్చరిస్తూ పోయినట్లయితే, పదే పదే మనం చెప్పుకుంటా కానీ పోయినట్లయితే కొంత సమస్య ఉంది. కాబట్టి ఈ మూలకాలను సూచించేందుకోసము మనము సంకేతాలను రూపొందించుకోవడం జరిగింది. ఈ యొక్క సంకేతాలు రాసేటప్పుడు కూడా మనము కొన్ని పద్ధతులు పాటిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, హైడ్రోజన్, హీలియం, లిథియం, ఇలా మనము మూలకాల పేర్లను రాసుకుంటూ కానీ పోయినట్లయితే వాటికి సంకేతాలు సూచించే క్రమంలో, వాటికి సింబల్స్ ఇచ్చేటువంటి క్రమంలో హైడ్రోజన్లో ఉన్నటువంటి ఫస్ట్ లెటర్ హెచ్ కాబట్టి దానికి సంకేతము హెచ్గా మనము రూపొందించుకున్నాము. అదే మనకు హీలియం, యాజ్ పర్ ది రూల్ హీలియం హైడ్రోజన్ లాగా ఏమి రావాలి? హెచ్ అనే రావాలి. కానీ మనకు హీలియం అంటే హెచ్గా మనము రూపొందించుకున్నాం. అంటే ఆల్రెడీ మనము హెచ్ని ఇక్కడ పొందుపరిచాం కాబట్టి మరలా హెచ్ అనేటువంటి దాన్ని హీలియంకు సూచిస్తే సమస్య ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మొదటి అక్షరంతో పాటు రెండవ అక్షరాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాము. మొదటి అక్షరాన్ని క్యాపిటల్ లెటర్స్లోను, రెండవ అక్షరాన్ని స్మాల్ లెటర్స్లోను రాసి రెండింటినీ పక్కపక్కన జతపరచడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, క్లోరిన్ ఇస్ ద సింబల్ ఆఫ్ క్లోరిన్. మీరు చెప్తారు Cl. కానీ ఇక్కడ సెకండ్ లెటర్ ఏంటి? హెచ్. కానీ మనం సింబల్ ఏం సూచించాము? Cl అని సూచించాము. ఇలాంటి సందర్భాల్లో సెకండ్ లెటర్ బదులుగా, రెండవ అక్షరం బదులుగా మోస్ట్ ప్రామినెంట్ లెటర్, అంటే ప్రామినెంట్ మీన్స్ ఒత్తి పలికేది, అంటే క్లోరిన్. క్లోరిన్లో ఏం సౌండ్ వస్తుంది? ఎల్ సౌండ్ వస్తుంది, క్లోరిన్. సో కాబట్టి ఎల్ కాబట్టి మోస్ట్ ప్రామినెంట్ లెటర్, దాన్ని సిని ఎల్ని కలిపి సిఎల్గా మనం పొందుపరచుకోవడం జరిగింది. ఇలా మూలకాలకు మనము సంకేతాలను సూచించడం జరిగింది. 11 మూలకాలకు మాత్రం వాటి యొక్క లాటిన్ పదాల నుంచి తీసుకొని వాటికి సంకేతాలు ఇవ్వడం జరిగింది. వాటిల్లో ముఖ్యమైనవి సోడియం, నేట్రియం Na, పొటాషియం, కాలియం K, కాపర్, క్యుప్రియం Cu, ఐరన్, ఫెర్రం Fe, సిల్వర్, అర్జెంటం Ag, టిన్, స్టానం Sn, గోల్డ్, ఆరం Au, టంగ్స్టన్, వోల్ఫ్రమ్ W, సీసము, లెడ్, ప్లంబం Pb, యాంటిమనీ, స్టిబియం Sb. ఇలా ఈ యొక్క మూలకాలకు మనము లాటిన్ పేర్లను సూచించి ఆ లాటిన్ పేర్లలో ఉండేటువంటి మొదటి అక్షరాలు కొన్నింటిని, రెండవ అక్షరాలు కొన్నింటిని సూచిస్తూ మనము మూలకాలకు సంకేతాలను రూపొందించుకోవడం జరిగింది. ఇది కేవలం రసాయన చర్యల్లో ఈ యొక్క సంకేతాలను ఉపయోగించినట్లయితే మనకు సులువుగా ఉంటుందనే దానికోసము
ఈ విధంగా సంకేతాలను రూపొందించుకోవడం జరిగింది. ఇక్కడ మనము గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క మూలకం అనేది పరమాణువులతో కూడి ఉంది అని చెప్పుకున్నాం. అయితే ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ తీసుకున్నాం, Cu మూలకం ఇది. అదే మీకు ఆక్సిజన్ అన్నప్పుడు O2 అని రాస్తాం. అంటే ఆక్సిజన్ అనేది మూలకం, కానీ ఇది ఎలా ఉంది? O2 రూపంలో ఉంది. కాబట్టి మూలకం అనేది 1 లేదా 2 లేదా 3 అంతకన్నా ఎక్కువ ఒకే రకమైనటువంటి పరమాణువులతో కూడి ఉన్నది కూడా ఉండవచ్చు. ఒకే పరమాణువును కూడినటువంటి ఐరన్ Fe, హీలియం He, ఆర్గాన్ Ar ఒకే పరమాణువు ఉంటుంది వీటిల్లో. కానీ ఇక్కడ మీకు ఆక్సిజన్ కూడా మూలకమే, నైట్రోజన్ కూడా మూలకమే. కానీ వీటిలో మీరు గమనించినట్లయితే ఒకే రకమైన పరమాణువులు, అన్నీ నైట్రోజన్లే, అన్నీ ఆక్సిజన్లే, కానీ ఒకటి కంటే ఎక్కువ కూడా ఉండవచ్చు అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మీకు మూలకాల గురించి మనము ఇప్పటివరకు చర్చించుకున్నటువంటిది ఏంటంటే మూలకం అనేది ఏ రకమైనటువంటి పరమాణువులతో ఏర్పడింది, మూలకాలకు పేర్లను ఎలా రూపొందించుకున్నాము, మూలకాలకు సంకేతాలను ఎలా మనము ఏర్పరచుకున్నాము అనేటువంటి విషయాలను సమగ్రంగా చర్చించడం జరిగింది. అయితే ఈ యొక్క మూలకాలను మనము ఎందుకు వర్గీకరించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడిందో ఒకసారి మనం చూసుకుందాం. మూలకాల సంఖ్య పెరిగే కొద్దీ అన్ని మూలకాల యొక్క భౌతిక మరియు రసాయనిక ధర్మాల గురించి మనము సమగ్రంగా చర్చించడం కష్టతరం అవుతుంది. కాబట్టి మూలకాలను శాస్త్రీయంగా వర్గీకరించుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడింది. ఈ యొక్క మూలకాలను శాస్త్రీయంగా వర్గీకరించుకునే కోసం అనేక మంది శాస్త్రవేత్తలు కృషి చేశారు. వారిలో మొదటగా చెప్పుకోదగ్గ వ్యక్తి డాబర్నీర్. డాబర్నీర్ అనేటువంటి శాస్త్రవేత్త ఒకే రకమైనటువంటి రసాయన ధర్మాలు కలిగినటువంటి 3 మూలకాలను ఒక గ్రూప్గా చేయడం జరిగింది. ఒకే రకమైనటువంటి రసాయన ధర్మాలు కలిగినటువంటి 3 మూలకాల యొక్క సమూహాన్ని మనము త్రికము, ట్రయాడ్ అంటాం. ట్రయాడ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ 3 ఎలిమెంట్స్ హ్యావ్ సేమ్ కెమికల్ ప్రాపర్టీస్. ఫర్ ఎగ్జాంపుల్ లిథియం, సోడియం, పొటాషియం అనే 3 మూలకాలను ఒక సమూహంగా తీసుకున్నప్పుడు లిథియం అటామిక్ వెయిట్ ఈజ్ 7, sodium atomic weight 23, potassium atomic weight is 39. The atomic weight of the lithium is 7, the atomic weight of the sodium is 23, the atomic weight of the potassium is 39. According to the డాబర్నీర్ ప్రకారం the first and third element of the average of the atomic weight is equal to the మిడిల్ ఎలిమెంట్ ఆఫ్ ది అటామిక్ వెయిట్. లిథియం మరియు సోడియం, పొటాషియంల్ని మనము పరమాణు భారాల ఆరోహణ క్రమంలో అమర్చినప్పుడు లిథియం మరియు పొటాషియంల యొక్క పరమాణు భారాల యొక్క సరాసరి అనేది సోడియం యొక్క పరమాణు భారానికి సమానంగా ఉంటుంది. 7 + 39/2 = 23. అంటే 46/2 = 23. According to the డాబర్నీర్, when we arrange ascending order of the atomic weights, లిథియం, సోడియం, పొటాషియం ఈ 3 మూలకాలను మనము పరమాణు భారాల ఆరోహణ క్రమంలో అమర్చినప్పుడు మొదటి మూలకము మరియు 3వ మూలకం ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్, ద యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ టు ది సెకండ్ ఆర్ మిడిల్ ఎలిమెంట్ ఆఫ్ ది అటామిక్ వెయిట్గా మనం చెప్పుకోవచ్చు. ఇంకా మీరు ఈ యొక్క డాబర్నీర్ త్రికాల గురించి మరికొన్ని ఉదాహరణలు పరిశీలించినట్లయితే సల్ఫర్, సెలీనియం అండ్ టెలూరియం, క్లోరిన్, బ్రోమిన్ అండ్ అయోడిన్ ఇలాంటి వాటిని కూడా మీరు పరిశీలించవచ్చు. కానీ
ఈ యొక్క డాబర్ నీర్ ట్రయాడ్ థియరీ అనేది కేవలం అధిక ద్రవ్యరాశులు మరియు అల్ప ద్రవ్యరాశి కలిగినటువంటి మూలకాలకు మాత్రమే వర్తించింది అనేదాన్ని గుర్తుంచుకోవాలి. అందువల్లనే ఈ యొక్క వర్గీకరణ అనేది లోపభూయిష్టంగా ఉందన్నటువంటి ఉద్దేశంతో తదుపరి జాన్ న్యూలాండ్స్ అనేటువంటి అమెరికా దేశపు శాస్త్రవేత్త మూలకాల వర్గీకరణకు ఒక సరికొత్త నియమాన్ని రూపొందించాడు. దాన్నే మనము న్యూలాండ్స్ ఆక్టేవ్ థియరీ, న్యూలాండ్స్ అష్టక నియమము అని చెప్పచ్చు. దాంట్లో మొదటగా డాబర్ నీర్ లాగానే న్యూలాండ్స్ కూడా మూలకాల యొక్క పరమాణు భారాల ఆధారంగా మూలకాలను ఆరోహణ క్రమంలో అమర్చాడు. న్యూలాండ్స్ ఆల్సో based on the atomic weights, elements are arranged in the ascending order. For example, lithium, beryllium, boron, carbon, nitrogen, oxygen, fluorine, sodium, magnesium, aluminum, silicon, phosphorus, sulfur, chlorine and potassium. ఈ ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వెయిట్స్ మనం కనుక గమనించినట్లయితే 7, 9, 11, 12, 14, 16, 19, 23, 24, 27, 28, 31, 32, 35.5, 39. సో పరమాణు భారాల ఆరోహణ క్రమంలో అమర్చినప్పుడు we arrange ascending order of the atomic weights. మొదటి మూలకము మరియు 8వ మూలకం ఒకే రకమైనటువంటి రసాయన ధర్మాలు కలిగి ఉండటం గమనించవచ్చు. దాని తర్వాత వచ్చేటువంటి 8వ మూలకం ఫస్ట్ ఎలిమెంట్, దెన్ 8th ఎలిమెంట్, దెన్ అనదర్ 8th ఎలిమెంట్. మొదటి మూలకము, దాని తర్వాత వచ్చే 8వ మూలకము, దాని తర్వాత వచ్చేటువంటి 8వ మూలకము ఒకే రకమైనటువంటి రసాయన ధర్మాలను కలిగి ఉండటం మనం గమనించవచ్చు. ఇవి భారతీయ సంగీత స్వరంలో, ఇండియన్ మ్యూజికల్ నోట్స్లో సరిగమ పదనిసలో సా ఒకటోది, 2, 3, 4, 5, 6, 7, 8 ఏ విధంగా అయితే రిపీట్ అవుతుందో అదేవిధంగా ఈ యొక్క అష్టక నియమంలో కూడా మొదటి మూలకము, 8వ మూలకము, తర్వాత వచ్చేటువంటి 8వ మూలకము ఒకే రకమైనటువంటి రసాయన ధర్మాలు కలిగి ఉండడం మనము గమనించవచ్చు. కానీ ఇది కేవలం 56 మూలకాలకు మాత్రమే వర్తిస్తుంది. అందువల్ల ఈ యొక్క న్యూలాండ్స్ అష్టక నియమం కూడా ఫెయిల్ అయిపోవడం జరిగింది. 1869లో డిమిట్రీ మెండలీఫ్ అనేటువంటి శాస్త్రవేత్త ఒక మూలకాల వర్గీకరణ కోసం ఒక పట్టికను రూపొందించుకోవడం జరిగింది. అకార్డింగ్ టు ది డిమిట్రీ మెండలీఫ్, ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆర్ బేస్డ్ ఆన్ ది పీరియాడిక్ ఫంక్షన్ ఆఫ్ ది అటామిక్ వెయిట్స్. అంటే మూలకాల యొక్క భౌతిక మరియు రసాయన ధర్మాలు అనేది వాటి పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలుగా ఉంటాయి. అంటే పరమాణు భారం మారే కొద్దీ మూలకాల యొక్క భౌతిక రసాయన ధర్మాలు మారుతాయని చెప్పే ప్రయత్నం మెండలీఫ్ చేశాడు. ఇప్పుడు ఒకసారి మనం మెండలీఫ్ ఆవర్తన పట్టికను కనుక పరిశీలించినట్లయితే ఈ మెండలీఫ్ అప్పటి వరకు కనుగొన్నటువంటి మూలకాలను కొన్ని అడ్డు వరుసల్లోనూ కొన్ని నిలువు వరుసల్లో ఏర్పాటు చేయడం జరిగింది. మెండలీఫ్ ప్రకారం అడ్డు వరుసలను పీరియడ్లని, నిలువు వరుసలను గ్రూపులని పిలవడం జరుగుతుంది. సో మెండలీఫ్ ప్రకారం మొత్తము 7 పీరియడ్లు 8 గ్రూపులుగా విభజించాడు. ఈ 8 గ్రూపులను మరలా 2 అంటే ఏ మరియు బిగా విభజించడం. సో టోటల్గా 16 గ్రూపులుగా విభజించాడు. మెండలీఫ్ అప్పటి వరకు కనుగొన్నటువంటి మొత్తము మూలకాలను 7 పీరియడ్లుగాను 16 గ్రూపులుగా విభజించడం జరిగింది. అప్పటి వరకు కనుగొన్నటువంటి మొత్తము మూలకాలను ఈ యొక్క అడ్డు వరుసలు మరియు నిలువు వరుసలు వర్టికల్ కాలమ్స్, హారిజాంటల్ కాలమ్స్లో అమరుస్తూ పోయినప్పుడు కొన్ని ఖాళీలను ఏర్పరచడం జరిగింది. ఆ ఖాళీల్లో తర్వాత కనుగొనేటువంటి మూలకాలను ముందుగా ఊహించి అక్కడ పొందుపరచడం జరిగింది. ఇలాంటి వాటిల్లో ముఖ్యమైనవి
స్కాండియం, దానికి ఏమని పేరు పెట్టాడు? ఎకాబోరాన్ అని పేరు పెట్టాడు. నెక్స్ట్ జెర్మేనియం, ఎకాసిలికాన్ అని పేరు పెట్టాడు. సో ఇలా కొన్ని మూలకాలను ముందుగానే పొందుపరుచుకోవడం జరిగింది. కానీ ఈ యొక్క మెండలీఫ్ ఆవర్తన పట్టిక కూడా కొన్ని లోపాలను చూపించడం జరిగింది. కొన్ని అసంగతమైనటువంటి మూలకాలు టెలూరియం మరియు అయోడిన్లను వాటి పరమాణు భారాల యొక్క ఆరోహణ క్రమంలో అమర్చకుండా పెట్టడం జరిగింది. మెండలీఫ్ ఆవర్తన పట్టికలో ఉండేటువంటి లోపాలను సవరిస్తూ ఈరోజు మనం ఉపయోగించేటువంటి నవీన ఆవర్తన పట్టికను మోస్లే రూపొందించడం జరిగింది. మోస్లే మూలకాల యొక్క పరమాణు సంఖ్యల ఆధారంగా ఈ యొక్క ఆవర్తన పట్టికను రూపొందించడం జరిగింది. మోస్లే నియమం ప్రకారం మూలకాల యొక్క భౌతిక మరియు రసాయన ధర్మాలు అనేటివి వాటి పరమాణు సంఖ్యల ఆవర్తన ప్రమేయాలు. మెండలీఫ్ పరమాణు భారాల ఆధారంగా చెప్తే మోస్లే పరమాణు సంఖ్యల ఆధారంగా చెప్పడం జరిగింది. కాబట్టి పరమాణు సంఖ్య మారే కొద్దీ మూలకాల యొక్క భౌతిక రసాయన ధర్మాలు మారుతాయి. అకార్డింగ్ టు ది మోస్లే ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆర్ బేస్డ్ ఆన్ ది పీరియాడిక్ ఫంక్షన్ ఆఫ్ ది అటామిక్ నెంబర్. పరమాణు సంఖ్య ఆధారంగా ఈ యొక్క మూలకాల యొక్క భౌతిక రసాయన ధర్మాలు మారుతాయని తెలియజేశాడు. దీని ప్రకారం మొత్తము మూలకాలను 7 అడ్డు వరుసల్లో అంటే 7 పీరియడ్లలో 18 గ్రూపుల్లో పొందుపరచడం జరిగింది. 7 పీరియడ్లలో 18 గ్రూపుల్లో పొందుపరచడం జరిగింది. ఈ యొక్క ఆవర్తన పట్టిక అనేది ఎలక్ట్రాన్ విన్యాసం ఆధారంగా నిర్మించబడిందని కూడా చెప్పుకోవచ్చు. ఒక్కసారి మనము నవీన ఆవర్తన పట్టికను పరిశీలిద్దాం. ఈ నవీన ఆవర్తన పట్టికలో మూలకాలను ఏ విధంగా పొందుపరిచాము, వాటి యొక్క స్థానం ఏమిటి అనేటువంటి విషయాలను కూలంకషంగా చర్చిద్దాం. స్టూడెంట్స్, రీడింగ్ ద పీరియాడిక్ టేబుల్. ఒకసారి పీరియాడిక్ టేబుల్ని పరిశీలించండి. ఇన్ దిస్ పీరియాడిక్ టేబుల్ 7 హారిజాంటల్ కాలమ్స్ ఆర్ దేర్, 18 వర్టికల్ కాలమ్స్ ఆర్ దేర్. ఆవర్తన పట్టికను కనుక పరిశీలించినట్లయితే 7 అడ్డు వరుసలు 18 నిలువు వరుసలు ఉండటం మీరు గమనించారు. ఈ హారిజాంటల్ కాలమ్స్ ఆర్ కాల్డ్ పీరియడ్స్, వర్టికల్ కాలమ్స్ ఆర్ కాల్డ్ గ్రూప్స్. ఇక్కడ మీరు కానీ పరిశీలించినట్లయితే ఫస్ట్ పీరియడ్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ 2 ఎలిమెంట్స్. మొదటి పీరియడ్ అనేది కేవలం 2 మూలకాలను మాత్రమే కలిగి ఉంది. వాట్ ఆర్ దే? హైడ్రోజన్ అండ్ హీలియం. దిస్ పీరియడ్ ఈస్ కాల్డ్ వెరీ షార్ట్ పీరియడ్. అనదర్ వన్ ఈజ్ సెకండ్ పీరియడ్ కన్సిస్ట్ ఆఫ్ 8 ఎలిమెంట్స్. రెండవ పీరియడ్ అనేది 8 మూలకాలను కలిగి ఉంది. లిథియంతో ప్రారంభమై నియాన్తో అంతమవటం జరుగుతుంది. సో దిస్ పీరియడ్ ఈస్ కాల్డ్ షార్ట్ పీరియడ్. ఇన్ థర్డ్ పీరియడ్ sodium to argon. Only 8 elements are there in third period. మూడవ పీరియడ్ అనేది సోడియంతో ప్రారంభమై ఆర్గాన్తో అంతమవటం మీరు గమనించారు. ఈ మూడవ పీరియడ్ కూడా 8 మూలకాలను మాత్రమే కలిగి ఉంటుంది. దీనిని కూడా మనము పొట్టి పీరియడ్ అని పిలవచ్చు. ఫోర్త్ పీరియడ్ అండ్ ఫిఫ్త్ పీరియడ్ కన్సిస్ట్ ఆఫ్ 18 ఎలిమెంట్స్. 4 మరియు 5వ పీరియడ్లు 18 మూలకాలు కలిగి ఉంటాయి. వీటిని పొడవైన పీరియడ్లు, లాంగ్ పీరియడ్స్ అని పిలుస్తారు. అండ్ సిక్స్త్ పీరియడ్ కన్సిస్ట్ ఆఫ్ 32 ఎలిమెంట్స్. ఇన్ దిస్ సిక్స్త్ పీరియడ్ 15 to 71 అటామిక్ నెంబర్ ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ది బాటమ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్. 6వ పీరియడ్ అనేది 32 మూలకాలను కలిగి ఉంటుంది. కానీ దీనిలో ఉన్నటువంటి పరమాణు సంఖ్య 57 నుంచి 71 ఉండేటువంటి 14 మూలకాలను కింద అమర్చడం జరిగింది. సో 6వ పీరియడ్ అనేది 32 మూలకాలను కలిగి అతి పొడవైన పీరియడ్గా పిలువబడుతుంది. 7వ పీరియడ్ అనేది ప్రస్తుతము 32 మూలకాలను కలిగి ఉన్నది. గతంలో కొత్తగా వచ్చి చేరేటువంటి మూలకాలన్నీ కూడా 7వ పీరియడ్లో చేరుతున్నాయి కాబట్టి దీన్ని అసంపూర్తి పీరియడ్గా మనము పిలుచుకుంటూ ఉన్నాం. ఇప్పుడు 7వ పీరియడ్లో మొత్తము 32 మూలకాలు ఉన్నాయి. ఈ 7వ పీరియడ్లో అటామిక్ నెంబర్ 18 to 103 టోటల్ 14 ఎలిమెంట్స్
ఆర్ అరేంజ్డ్ ఇన్ ది బాటమ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్. ఇవి పీరియడ్కి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం. ఇక నిలువు వరుసలు వర్టికల్ కాలమ్స్ విషయానికి వస్తే ప్రధానంగా 8 గ్రూపులుగా విభజించుకోవడం జరిగింది. వాటికి మనము 1A, 2A, 3A, 4A, 5A, 6A, 7A, 8Aగా నామకరణం చేసుకున్నాం. రెండవ రకమైనటువంటి 1B, 2B, 3B, 4B, 5B, 6B, 7B మొత్తం కలిపి 10 గ్రూపులను రెండవ విభాగం కింద తీసుకురావడం జరిగింది. మొత్తము 18 గ్రూపుల్లో మనము ఈ యొక్క మూలకాలను పొందుపరచుకోవడం జరిగింది. ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ ఫ్రమ్ లిథియం టు ఫ్రాన్షియం, ఈ గ్రూపు మూలకాలను మనము క్షార లోహాలు అంటాము. ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ ఆల్కలీ మెటల్స్. ఎందుకు వీటిని క్షారలోహాలు అని అన్నాము అంటే ఈ మూలకాల యొక్క ఆక్సైడ్లు నీటిలో కరిగి క్షారాలను ఏర్పరుస్తున్నాయి కాబట్టి ఈ యొక్క మూలకాలను క్షారలోహాలని పిలవడం జరిగింది. ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంటల్ ఆక్సైడ్స్ ఆర్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్, ఇట్ ప్రొడ్యూస్ ఆల్కలీస్. సో దోస్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ ఆల్కలీ మెటల్స్. అండ్ సెకండ్ బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం. బెరీలియం నుండి రేడియం వరకు ఉన్నటువంటి మూలకాలను రెండవ గ్రూప్ మూలకాలు ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటారు. అంటే ఈ మూలకాల యొక్క ఆక్సైడ్లు నీటిలో కరిగి క్షారాలను ఏర్పరుస్తూ ఎర్త్ క్రస్ట్లో లభ్యమవుతున్నాయి కాబట్టి వీటిని ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం వీటిల్ని మనము బోరాన్ కుటుంబ మూలకాలని పిలవడం జరుగుతుంది. ఫోర్త్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్, లెడ్ ఈ మూలకాలను మనము ఫోర్త్ ఇయర్ గ్రూప్ మూలకాలు అంటే కార్బన్ కుటుంబ మూలకాలని పిలవడం జరుగుతుంది. అండ్ ఫిఫ్త్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ కన్సిస్ట్ ఆఫ్ నైట్రోజన్, ఫాస్ఫరస్, arsenic, antimony, bismuth. These family elements are also called pnictogens. In Greek, pnictogens means choke. In 6th group elements, oxygen, sulfur, selenium, tellurium and polonium. These elements belongs to 6th group. 6th group elements are also called as chalcogens. What are chalcogens? Chalco means minerals. 6వ గ్రూప్ మూలకాలను ఖనిజ మూలకాలు అంటారు. అంటే మనకు ఉన్నటువంటి ఖనిజాలన్నింటిలో కూడా ఎక్కువగా ఆక్సిజన్ మరియు సల్ఫర్తో కూడి ఉంటాయి కాబట్టి వీటిని ఖనిజ మూలకాలుగా మనం చెప్పుకోవడం జరిగింది. 7th గ్రూప్ ఎలిమెంట్స్, ఈ 7th గ్రూప్ ఎలిమెంట్స్ని ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అండ్ ఆస్టాటిన్ ఈ గ్రూపు మూలకాలను హాలోజన్స్ అని అంటారు. హాలోజన్ అనగా ఇన్ గ్రీక్ హాలోస్ మీన్స్ సముద్ర దేవత, గాడెస్ ఆఫ్ సీ. సముద్రం నుండి లభ్యమవుతున్నాయి కాబట్టి ఈ యొక్క గ్రూప్ మూలకాలను హాలోజన్లను పేరు పెట్టుకోవడం జరిగింది. 8th గ్రూప్ హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రేడాన్ వీటిల్ని మనము నోబుల్ గ్యాసెస్, ఐడియల్ గ్యాసెస్, జడవాయువులు, మందకొడి వాయువులను పిలుచుకోవడం జరుగుతుంది. ఎందుకు పిలుచుకుంటున్నామంటే ఇవి రసాయనికంగా చాలా స్థిరంగా ఉంటాయి, ఎటువంటి రసాయన చర్యల్లో పాల్గొనవు కాబట్టి ఈ మూలకాలను మనము ఆదర్శ వాయువులు అంటారు. మిగిలిన ఏ మూలకమైనా కానీ చివరిగా జడవాయు మూలకం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని, ఈ గ్రూప్ మూలకం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందేందుకోసం రసాయన చర్యల్లో పాల్గొంటుంది కాబట్టి ఈ గ్రూప్ మూలకాలను మనము ఆదర్శ వాయువులు, నోబెల్ గ్యాసెస్, ఐడియల్ గ్యాసెస్ అని పిలుచుకోవడం జరుగుతుంది. ఇక రెండవది, ఈ యొక్క మూలకాలను మొత్తాన్ని మనము 4 రకాలుగా వర్గీకరిస్తారు. ఒకటి జడవాయువులు, రెండవది ప్రాతినిధ్య మూలకాలు, మూడవది పరివర్తన మూలకాలు, నాలుగవది అంతర్పరివర్తన మూలకాలు. అంటే ఆ పీరియాడిక్ టేబుల్లో చివరిగా ఉన్నటువంటి హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రేడాన్ ఈ గ్రూప్ మూలకాలను మనము ఐడియల్ గ్యాసెస్ అంటారు. అండ్ నెక్స్ట్ representative elements. Representative elements means first year group,
సెకండ్ ఏ గ్రూప్, థర్డ్ ఏ, ఫోర్త్ ఏ, ఫిఫ్త్ ఏ, సిక్స్త్ ఏ అండ్ సెవెంత్ ఏ గ్రూప్ మూలకాలన్నింటినీ మనము రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్, ప్రాతినిధ్య మూలకాలని అంటారు. అంటే రసాయన చర్యల్లో ఎక్కువగా ఇవి ప్రాతినిధ్యం చేస్తాయి కాబట్టి వీటిని ప్రాతినిధ్య మూలకాలని పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, పరివర్తన మూలకాలు. ఫస్ట్ బి నుంచి 8th బి అండ్ 8th అండ్ 10th ఈ 10 గ్రూప్ మూలకాలను మనము ట్రాన్సిషన్ ఎలిమెంట్, పరివర్తన మూలకాలని పిలుస్తారు. అంటే పీరియాడిక్ టేబుల్లో లెఫ్ట్ సైడ్ అన్నీ కూడా దాదాపు లోహాలు ఉన్నాయి. పీరియాడిక్ టేబుల్లో రైట్ సైడ్ కానీ తీసుకున్నట్లయితే మీకు అలోహాలు ఉన్నాయి. ఈ లోహ ధర్మం అనేది డి బ్లాక్ మూలకాలు, అంటే ఈ పరివర్తన మూలకాల ద్వారా మార్పు చెందుతుంది కాబట్టి ఈ మూలకాలను మనము పరివర్తన మూలకాలు అంటారు. దీస్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ బ్రిడ్జ్డ్ ఎలిమెంట్స్. సో ఫస్ట్ ఏ, సెకండ్ ఏ అండ్ థర్డ్ ఏ, ఫోర్త్ ఏ, ఫిఫ్త్ ఏ, సిక్స్త్ ఏ, సెవెంత్ ఏ వీటికి రెండింటికి మధ్య ఇవి ఒక బ్రిడ్జ్ లాగా ఉంటాయి కాబట్టి వీటిని బ్రిడ్జ్డ్ ఎలిమెంట్స్ అని అంటారు. అంటే లోహాలకి మరియు అలోహాలకి మధ్య ఇది ఒక వారధిలాగా పనిచేస్తుంది కాబట్టి ఈ గ్రూప్ మూలకాలను వారధి మూలకాలు లేదా వంతెన మూలకాలను కూడా పిలవటం జరుగుతుంది. ఫోర్త్ వన్ ఈజ్ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. 4F and 5F elements are called inner transition element. 4F మరియు 5F మూలకాలను మనము అంతర పరివర్తన మూలకాలని చెప్పవచ్చు. అంటే పరివర్తన మూలకాలలో 57 నుంచి 71 ఉన్నటువంటి మూలకాలను మరియు 7వ పీరియడ్లో ఉన్నటువంటి 89 నుంచి 103 వరకు ఉన్నటువంటి మూలకాలను దిగువ భాగంలో అమర్చుకోవడం జరిగింది. ఈ యొక్క ల్యాంథనం తర్వాత వచ్చేటువంటి సీరియం నుంచి లుటీషియం వరకు ఉన్నటువంటి 14 మూలకాలను మనము ల్యాంథనైడ్లని, అంటే యాక్టీనియం తర్వాత వచ్చేటువంటి అంటే పరమాణు సంఖ్య 90 నుంచి 103 వరకు ఉండేటువంటి 14 మూలకాలను, ఆఫ్టర్ ది యాక్టీనియం ద అటామిక్ నెంబర్ ఆఫ్ ది 90 to 103 దీస్ 14 ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ యాక్టినాయిడ్స్. సో ఈ యొక్క ల్యాంథనైడ్ మరియు యాక్టినాయిడ్స్ రెండింటిని కలిపి మనము అంతర పరివర్తన మూలకాలు, ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని చెప్పచ్చు. ఇది ఒక రకమైనటువంటి వర్గీకరణ. అండ్ నెక్స్ట్ వన్, బేస్డ్ ఆన్ ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలిమెంట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 టైప్స్. వన్ ఈజ్ ఎస్ బ్లాక్, అనదర్ వన్ ఈజ్ పి బ్లాక్, అనదర్ వన్ ఈజ్ డి బ్లాక్, అనదర్ వన్ ఈజ్ ఎఫ్ బ్లాక్. భేదపరిచేటువంటి ఎలక్ట్రాన్ ఏ ఆర్బిటాల్ నుండి ప్రవేశిస్తే ఆ యొక్క మూలకాలను ఆ బ్లాక్ కిందకి చేర్చడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏ అండ్ సెకండ్ ఏ గ్రూప్ మూలకాల్లో భేదపరిచేటువంటి ఎలక్ట్రాన్ ఎస్ ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తుంది. థర్డ్ ఏ టు 8th ఏ భేదపరిచేటువంటి ఎలక్ట్రాన్, ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ ది పి ఆర్బిటాల్, దోస్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ పి బ్లాక్ ఎలిమెంట్స్. అండ్ డి బ్లాక్ ఎలిమెంట్స్, ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ ది డి ఆర్బిటాల్, దోస్ 10 గ్రూప్స్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ డి బ్లాక్ ఎలిమెంట్స్. ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ భేదపరిచేటువంటి ఎలక్ట్రాన్ ఎఫ్ ఆర్బిటాల్కి ప్రవేశిస్తుంది కాబట్టి ఈ మూలకాలను ఎఫ్ బ్లాక్ మూలకాలని పేరు పెట్టుకోవడం జరిగింది. కాబట్టి మూలకాలను వివిధ రకాలైనటువంటి వర్గీకరణ ద్వారా మనము నేర్చుకోవడం జరిగింది. ప్రధానంగా మూలకాలను మనం 2 రకాలుగానే వర్గీకరించుకున్నాం. ప్రారంభంలో లోహాలు మరియు అలోహాలు, తర్వాత వాటిని గ్రూపులుగా విభజించాం. ఆ గ్రూపులకు మనం పేర్లు పెట్టుకోవడం జరిగింది. ఎలక్ట్రాన్ విన్యాసం ఆధారంగా మనము వర్గీకరణ చేసుకోవడం జరిగింది. వాటి యొక్క భౌతిక రసాయన ధర్మాల ఆధారంగా వాటిని మనము వర్గీకరించుకోవడం జరిగింది. కాబట్టి మూలకాల యొక్క భౌతిక రసాయన ధర్మాలన్నింటినీ కూడా ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది ఎలిమెంట్స్ మొత్తం కూడా మీరు సమగ్రంగా స్టడీ చేసినట్లయితే మీకు హయ్యర్ క్లాసెస్లో 10th క్లాస్లో కావచ్చు, ఇంటర్మీడియట్ స్థాయిలో కావచ్చు, ఐఐటి, నీట్ వంటి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఈ యొక్క పీరియాడిక్ టేబుల్ మీద మీరు మంచి పట్టును సాధించినట్లయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అయినట్లు భావించవచ్చు. మనము గణితంలో ఏ విధంగా అయితే చతుర్విధ ప్రక్రియలు, ఏ విధంగా అయితే టేబుల్స్ నేర్చుకుంటామో అదేవిధంగా రసాయన శాస్త్రంలో ఎస్పెషలీ ఇనార్గానిక్ కెమిస్ట్రీ అంటే అకర్బన రసాయన శాస్త్రాన్ని మీరు పట్టు సాధించాలంటే ఖచ్చితంగా పీరియాడిక్ టేబుల్ పైన మంచి గ్రిప్ ఉండాలి మీకు. కాబట్టి ఈ పీరియాడిక్ టేబుల్ని ప్రతి ఒక్క విద్యార్థి కూడా విరామ సమయాల్లో పూర్తి స్థాయిలో నేర్చుకున్నట్లయితే మీకు హైయర్ స్టడీస్లో ఉపయోగపడుతుంది.
దీనికి సంబంధించి మనము కొన్ని యాక్టివిటీస్ కూడా చేయొచ్చు. విద్యార్థులకు ఈ యొక్క పరమాణు నిర్మాణానికి సంబంధించి తదుపరి చాప్టర్ పరమాణు నిర్మాణానికి సంబంధించి కూడా మీకు తెలియాలంటే ఖచ్చితంగా ఈ యొక్క మూలకాలపైన పట్టు అనేది అవసరం. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క విరామ సమయంలో పీరియాడిక్ టేబుల్ పైన ఎక్కువగా దృష్టి కేంద్రీకరించమని చెప్పేసి విన్నవించుకుంటున్నాం. విద్యార్థులు ఈ యొక్క ఆవర్తన పట్టికను నిశ్చితంగా పరిశీలించినట్లయితే వీటిలో కొన్ని ముఖ్యమైనటువంటి సమాచారాన్ని మనం సేకరించవచ్చు. వీటిలో కొన్ని లోహాలు ఉన్నాయి, కొన్ని అలోహాలు ఉన్నాయి. గత తరగతిలోనే మనం చెప్పుకున్నాం, లోహాలు అనేటివి ఘనస్థితిలో దాదాపు ఉంటాయి, అలోహాలు అనేటివి ద్రవ మరియు వాయుస్థితిలో ఉంటాయి. కానీ మొత్తము పీరియాడిక్ టేబుల్ కనుక మనం పరిశీలించినట్లయితే కేవలం 2 మూలకాలు మాత్రమే ద్రవస్థితిలో మనము గమనించవచ్చు. ఒకటి మెర్కురీ, రెండోది వచ్చేసి బ్రోమిన్. మెర్కురీ అనేది ద్రవస్థితిలో ఉన్నటువంటి లోహము, బ్రోమిన్ అనేది ద్రవస్థితిలో ఉన్నటువంటి అలోహంగా చెప్పుకోవచ్చు. తర్వాత ఈ 118 మూలకాల్లో మొట్టమొదటిగా సృష్టించబడినటువంటి మూలకం టెక్నీషియం. కొత్తగా సంశ్లేషించబడినటువంటి మూలకం ప్లూటోనియం. ఈ యొక్క మొత్తం 118 మూలకాల్లో కొన్ని రేడియోధార్మిక మూలకాలు కూడా పొందుపరచుకోవడం జరిగింది. ఈ యొక్క మూలకాలన్నింటిలో కూడా వాతావరణంలో అత్యధికంగా లభించేటువంటి మూలకము నైట్రోజన్. మూలకాలన్నింటిలో ఎర్త్ క్రస్ట్లో ఎక్కువగా లభించేటువంటిది ఆక్సిజన్. మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ ఎర్త్ క్రస్ట్ ఈజ్ ఆక్సిజన్. మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ అట్మాస్ఫియర్ ఈజ్ నైట్రోజన్. అతి తేలికైనటువంటిది హైడ్రోజన్గా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి ప్రత్యేకతలు ఎన్నో ఈ యొక్క పీరియాడిక్ టేబుల్లో ఉన్నాయి. ఈ యొక్క పీరియాడిక్ టేబుల్ కానీ మీరు కానీ గమనించినట్లయితే మనము పొందుపరచుకోవడం జరుగుతుంది. దీని యొక్క పేరు మరియు దాని యొక్క సింబల్ మరియు దాని యొక్క అటామిక్ నెంబర్, అటామిక్ వెయిట్స్ అన్నీ కూడా ఈ యొక్క పీరియాడిక్ టేబుల్లోనే పొందుపరచుకోవడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ పీరియాడిక్ టేబుల్ పైన మంచి అవగాహన కలిగి ఉంటారని చెప్పేసి ఆశిస్తూ, ఉపాధ్యాయులు ఇలాంటి కొన్ని పదాలను మీరు సేకరించి ఈ పదాలలో ఉండేటువంటి ఈ వర్డ్లో ఉండేటువంటి ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేయమని ఒక యాక్టివిటీ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము టీచరు, క్లాసు, కిచెను, మదరు, ఫాదర్ అలాంటి కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది. వాటిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని గుర్తించమంటం అనేది ఒక యాక్టివిటీగా ఇచ్చాము. దానికి సంబంధించి మరుసటి క్లాసులో మీరు గాన వాళ్ళకి ఈ యొక్క ఆన్సర్ షీట్ కానీ ఇచ్చినట్లయితే వారు ఏ విధంగా వాటిని గుర్తించగలిగినారు లేదా ఏ విధంగా వారు గుర్తించలేకపోయినారు అనేదాన్ని ఈ యాక్టివిటీ ద్వారా మీరు చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ తీసుకుందాం. ఈ టీచర్లో యాక్చువల్గా అయితే ఆన్సర్ ఏంటి? టెలూరియం, యాక్టీనియం, హైడ్రోజన్, ఇరిడియంగా మాత్రమే స్ప్లిట్ చేస్తే ఆన్సర్ అవుతుంది. అలా కాకుండా టీఈ, ఏసీ, హెచ్ఈఆర్ పెట్టకూడదు, అంటే హీలియంగా మనం సపరేట్ చేయకూడదు. ఇలాంటి యాక్టివిటీస్ కూడా విద్యార్థులకు ఇస్తే బాగుంటుంది. అదేవిధంగా మనకు ప్రాజెక్టులు మరియు అసైన్మెంట్స్ కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల అసైన్మెంట్లో కూడా ఈ యొక్క మూలకాలు ఉన్నాయి. ఈ మూలకాలను ఏ శాస్త్రవేత్తల పేర్ల మీదుగా మనము పేర్లు పెట్టడం జరిగిందో కూడా ఇచ్చినప్పుడు ఇలా వాళ్ళు కలెక్ట్ చేసుకొని ఇలాంటి ప్రాజెక్ట్ వర్క్ చేసుకోగలుగుతారు. అదేవిధంగా ఈ యొక్క మూలకాలకు సంబంధించి మూలకాల చరిత్రలో ఏ శాస్త్రవేత్తలు వారు కృషి చేశారనేది ఈ యొక్క పిక్టోరియల్గా కూడా మనం ఒక ప్రాజెక్ట్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు గ్రహించుకోవాల్సింది, రసాయన శాస్త్రంలో ఎంతో కీలకమైనటువంటి ఈ యొక్క మూలకాల వర్గీకరణ, ఆవర్తన పట్టిక అనే దాన్ని మీరు సమగ్రంగా అభ్యసించినట్లయితే, పూర్తి స్థాయిలో పట్టు సాధించినట్లయితే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, పోటీ పరీక్షల్లో కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. మనకు మార్కెట్లో ఉండేటువంటి ఇలాంటి కార్డులను మీరు పరిశీలించినట్లయితే ఈ 118 మూలకాలకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారం ఈ కార్డ్స్లో ఉండటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ తీసుకున్నాం. ఈ హైడ్రోజన్ యొక్క సింబల్ ఏంటి, హైడ్రోజన్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, హైడ్రోజన్ యొక్క ఉపయోగాలు ఏంటి, ఇలా 118 మూలకాలకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారంతో ఇలాంటి కార్డులు కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఉపాధ్యాయులు వీటిల్ని సేకరించి విద్యార్థులకు అందజేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నాం.
సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కోవిడ్-19 కారణంగా విద్యకు దూరమైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు శుభవార్త. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీ ఎంవి శేషగిరి బాబు గారు మరియు జిల్లా ఎస్పీ శ్రీ భాస్కర్ భూషణ్ గారి సూచనల మేరకు 8, 9వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు రెమెడియల్ తరగతులను జిల్లా విద్యాశాఖాధికారి మరియు డిపిసి సమగ్ర శిక్ష శ్రీ ఎం జనార్దనాచార్యులు మరియు ఏపీసీ సమగ్ర శిక్ష డాక్టర్ వి బ్రహ్మానందరెడ్డి గార్ల పర్యవేక్షణలో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు 9వ తరగతి మరియు ప్రతిరోజు సాయంత్రం 3 గంటల నుండి 4 గంటల వరకు 8వ తరగతికి సంబంధించిన భౌతిక రసాయన శాస్త్రములలో పాఠ్యాంశాలు ప్రసారమగును. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగపరచుకోగలరు.